రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్లు అంటే జనాలు వాళ్ళంతట వాళ్ళుగా వచ్చేటటువంటి ఫేసులు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి బాధితుల పరామర్శకి వెళ్ళినటువంటి సందర్భంలో అదే కనిపించింది, పెద్ద ఎత్తున పబ్లిక్ అక్కడికి చేరుకోవడం అన్నటువంటిది. అదే సందర్భంలో ఆయన చాలామంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర కూర్చుని ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళతో విడివిడిగా కూర్చుని మాట్లాడారు, ఒక్కొక్కళ్ళ బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడారు. ఆ సందర్భంగా కాంపెన్సేషన్కి సంబంధించిన చర్చ వచ్చింది. ఆల్రెడీ నిన్ననే ₹1 కోటి కొంతమందికి చెక్కులు ఇచ్చేశారు. మిగతా వాళ్ళకి సంబంధించి ఇస్తానన్నటువంటిది 50 లక్షలు 25 లక్షలు ఇట్లాంటి వాటికి సంబంధించి మాకు ఇవ్వలేదు, చనిపోయినటువంటి కుటుంబాలకు ఇచ్చారని వాళ్ళు చెప్పారు. ఇస్తారమ్మా, అంటే దాంట్లో ఏమీ రాజకీయంగా బాలేదు, ఇస్తారు, ఇవ్వకపోతే అప్పుడు నేనున్నాను, వచ్చి నేను మీ తరపున ధర్నాకు కూర్చుంటాను, మీ వైద్య ఖర్చులు వాళ్ళే భరించాలి, అట్లాగే వాళ్ళు కనుక మీకు ఇవ్వకపోతే ఆ రోజు నేను వచ్చి ధర్నా చేస్తాను, నేను వస్తానన్న భయం వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా ఇస్తారు అంటూ వాళ్ళకి భరోసా ఇచ్చి ఓవరాల్గా అయితే ఈ టూర్ సందర్భంగా గతంలో ఇది రాజకీయం కంటే కూడా ఇక్కడ ప్రజలకు సంబంధించి ఏది ఇంత నేను చంద్రబాబు గారు చెప్పారు కదా, ప్రమాదాలు అంతకుముందు టోటల్గా 150 దాకా జరిగితే లాస్ట్ ఇయర్లో ఇట్లా జరిగినాయి, జగన్ ఉన్న టైంలో ఇట్లా చెప్పుకొచ్చారు కదా, అవి గుర్తు చేస్తూ అట్లా రాజకీయాలు కాదు ఇక్కడ ఈ టైంలో చేయాల్సింది, ఇప్పుడు చేయాల్సిందంతా కూడా ప్రజలకు ఏం చేయగలం మనము అన్నటువంటిది, అది చేస్తారని ఆశిస్తున్నాం, చెయ్యాలని కోరుకుంటున్నామని ప్రకటించారు.